ఈ రోజు మహాభారతంలోని 27వ అధ్యాయం. శిశుపాలాన్ని కృష్ణుడు వధించాడు అనే వార్త ఆయన మిత్రుడైన సల్వాకి చేరుకుంటది. ఆయన కోపంతో వెంటనే ద్వారకాన్ని ఆయన సైన్యంతో ముట్టడించాడు. కృష్ణుడు అప్పటికి ద్వారకాకి తిరిగి రాలేదు. పెద్దవాడైన ఉగ్రసేన నగర రక్షణ బాధ్యతని తీసుకుంటారు. మహాభారతంలో చెప్పిన ముట్టడి ఈ రోజుల్లో ఎలాగైతే యుద్ధాల్లో జరుగుతుందో అలాగే ఉండేది. ద్వారక ఒక బలమైన కోట, ద్వీపం మీద కట్టబడింది. అలాగే రక్షణ కూడా చాలా బాగా ఉండేది. అందరికీ సరిపడా ఆహారం, ఆయుధాలు, అలాగే చాలా ప్రముఖ యోధులు కూడా ఉండేవాళ్ళు. ఉగ్రసేన ముట్టడి సమయంలో మద్యాన్ని నిషేధించారు. అన్ని వంతెనలు ధ్వంసం చేశారు. అలాగే నావిల్లో నుంచి వచ్చే ప్రయాణాన్ని ఆపేశారు. ఓడరేవుల్లోకి ప్రవేశం నిషేధం చేశారు. ఇనుప సువ్వల్ని కోట చుట్టూతా పెట్టారు. నగరానికి వచ్చే అన్ని ద్వారాలు ముళ్ళ తీగలు పెట్టారు. అలాగే ఆ నగరానికి వచ్చి వెళ్లే వాళ్ళు కూడా అనుమతితోనే రావాలి అని చెప్పేవాళ్ళు. అలా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఆ నగరాన్ని చాలా బలంగా కాపాడారు. సైనికులకి కూడా ఎక్కువ జీతం ఇచ్చేవాళ్ళు. ముట్టడి తీవ్రంగా కొనసాగింది. దానివల్ల సైనిక దళ తీవ్ర కష్టాలకు గురయ్యారు. కృష్ణుడు ద్వారకాకి వచ్చిన వెంటనే వాళ్ళ నగరం పడుతున్న కష్టం చూసి ఆయన గుండె తరుక్కుపోతుంది. వెంటనే సల్వాతో పోరాడి ఆయన్ని ఓడించి కట్టడిని తీసేస్తారు. కృష్ణుడికి మొదటిసారిగా అప్పుడు తెలుస్తుంది హస్తినాపురంలో జరిగిన పాచికల ఆట గురించి, పాండవులు వనవాసానికి వెళ్లారు అన్న విషయం గురించి. వెంటనే కృష్ణుడు అడవికి వెళ్తారు, పాండవులు ఉండే చోటకి. కృష్ణుడితో పాటు చెడికి రాజైన దృష్టకేతు, భోజ, వృషిని, అలా ఇంకా చాలా మంది ఎవరైతే పాండవుల్ని ప్రార్థిస్తారో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ న్యాయమైన కోపంతో నిండిపోయి ఉంటారు, దుర్యోధనుడు చేసిన నమ్మక ద్రోహం గురించి విన్నాక. అలాంటి దుర్మార్గుల రక్తం భూమి తాగాలి అని ద్రౌపది శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తది. ఆవిడ స్వరం ఏడుపులో మునిగిపోయి ఉంటది. దుఃఖంతో ఆయనకి విల్లపించుకుంటది ఆవిడికి జరిగిన దాని గురించి. నా మీద ఒక్క వస్త్రమే ఉండంగా సభకి నన్ను ఈడ్చుకొని తీసుకొచ్చారు. ధృతరాష్ట్ర కొడుకులు నన్ను అత్యంత దారుణంగా అవమానించారు. వాళ్ళందరూ నా వేదన చూసి ఆనందించారు. నేను వాళ్ళ బానిస అని అనుకున్నారు. అలాగే చూశారు కూడా. భీష్ముడు, ధృతరాష్ట్ర నా పుట్టుక గురించి మర్చిపోయారు. నేను వాళ్ళకి ఏమవుతానన్న విషయం కూడా మర్చిపోయారు. ఓ జనార్దన, నా భర్తలు కూడా నన్ను రక్షించలేదు అసభ్యకరమైన దుర్మార్గుల నుంచి. భీముడు శరీర బలం, అర్జునుడు గాంధీవ ప్రయోజనం లేకుండా పోయింది. పాండవులు ప్రసిద్ధి కాంచిన వీరులు, అయినా కూడా దుర్యోధనుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. చక్రవర్తి పాండురాజు కోడలైన నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు. 5 వీరులకి భార్యనైన నన్ను అగౌరవపరిచారు. ఓ మధుసూదన, నువ్వు కూడా నన్ను వదిలేశావు. అలా ద్రౌపది వణికిపోతా నుంచుంటది, ఇంకా మాట్లాడే స్థితిలో లేకుండా. కృష్ణుడు చాలా బాధపడతాడు. ఏడుస్తున్న ద్రౌపదిని సంధాయిస్తాడు. ఇలా చెప్తాడు, ఎవరైతే నిన్ను హింసించారో వాళ్ళు యుద్ధంలో ఓడిపోయి చనిపోతారు. నీ కన్నీళ్లని తుడుచుకో. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీకు జరిగిన ఈ తీవ్రమైన తప్పులకి ప్రతీకారం తీర్చుకుంటాను. నేను పాండవుల వైపు ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను ప్రతి దారిలో. స్వర్గం పడిపోయినా, హిమాలయాలు 2 చీలిపోయినా, భూమి కూలిపోయినా, సముద్రం ఎండిపోయినా, ఏది జరిగినా కూడా నిజంగా చెప్తున్నా, నా మాటల పైన నేను నిలబడి ఉంటాను. అలా శ్రీకృష్ణుడు ద్రౌపది ముందు ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞ బట్టి అర్థమవుతుంది దేవుడు అవతారాలు గ్రంథాల్లో నిలిచిపోతాయి అని. నీతిని రక్షించడానికి, దుష్టుల్ని నాశనం చేయడానికి, న్యాయం వైపు ఉండడానికి యుగ యుగాలుగా భూమి మీద అవతారాలు ఎత్తుతానే ఉంటారు. దృష్టధీముడు కూడా ఆయన చెల్లైన ద్రౌపదిని సంధాయిస్తాడు. కౌరవుల్ని ఎలా అంతం చేస్తారో చెప్తారు. నేను ద్రోణాచార్యని వధిస్తాను. శిఖండి భీష్ముడి అంతానికి కారణం అవుతుంది. భీముడు దుర్మార్గుడైన దుర్యోధనుడిని చంపుతాడు. అలాగే వాళ్ళ సోదరుల్ని కూడా. అర్జునుడు కర్ణుడిని వధిస్తాడు. శ్రీకృష్ణుడు ఇలాగంటారు, ఈ విపత్తి సంభవించినప్పుడు నేను ద్వారకాలో లేను. ఒకవేళ నేను గనక ఉండి ఉంటే మోసపూర్వితమైన ఈ పాచికల ఆటని జరగనించేవాడినే కాదు. శకుని మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు నేను సల్వరాజుతో పోరాటంలో ఉన్నాను. ఎవరైతే నా నగరాన్ని ముట్టడి చేశారో నేను ఆయన్ని ఓడించినాకే తెలిసింది నాకు ఈ పాచికల ఆట గురించి, దాని తర్వాత జరిగిన కథ గురించి. నాకు బాధగానే ఉంది. ఇప్పటికిప్పుడు నీ బాధని నేను తీయలేకపోతున్నాను అని.
కానీ ఆనకట్టను పునరుద్ధరించినప్పుడు కొంత నీళ్లు పోగొట్టుకోవాలి. దాని తర్వాత కృష్ణుడు సెలవు తీసుకొని ద్వారకాకి తిరిగి వెళ్ళిపోతారు. అర్జునుడు భార్య అయిన సుభద్ర మరియు ఆయన కొడుకైన అభిమన్యుని తీసుకొని, అలాగే దృష్టదీముడు కూడా పాంచాల రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు ద్రౌపది కొడుకుల్ని తీసుకొని. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.